హే గాయ్స్, హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు ఐఎమ్ గోయింగ్ టు షూట్ మై ఫస్ట్ యూట్యూబ్ ఫుల్ వ్లాగ్. న్యూ ఇయర్ ఉంది అండ్ మన ఫస్ట్ వ్లాగ్ ఇవన్నీ స్పెషల్ ఉన్నాయి కాబట్టి ఐ వాంటెడ్ టు మేక్ సంథింగ్ స్వీట్. ఐ థాట్ ఆఫ్ మేకింగ్ ఆప్రికాట్ డిలైట్ అండ్ దానికోసం సామాన్ ఇంట్లో చూస్తే ఏం లేవు మన దగ్గర. సో లెట్స్ గో అవుట్, గెట్ ద స్టఫ్ అండ్ స్టార్ట్ ప్రిపేరింగ్ ద ఆప్రికాట్ డిలైట్ ఫర్ టుడే. సరే, వాల్మార్ట్ వచ్చేసాం. మన టాస్క్ ఏంటంటే స్టికింగ్ టు ద లిస్ట్. మనకి ఇప్పుడు ఆప్రికాట్ డిలైట్కి ఏం కావాలో అవే తీసుకోవాలి. Milk done. Apricots done. Condensed milk done. Vanilla cake done. ఇప్పుడు వెళ్ళి ఇవన్నిటికీ పైసలు కట్టేసి పోయి మనం ఆప్రికాట్ వేసుకుందాం. యాక్చువల్లీ ఇక్కడ మనకు కస్టర్డ్ పౌడర్ దొరకలేదు, సో దానికోసం ఇండియన్ స్టోర్ వెళ్దాం. నో ప్రాబ్లం, మనకి ఎట్లా ఆన్ ది వేలో ఒకటి ఉంది, సో అక్కడ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలా ఇండియన్ స్టోర్లో కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. అలా వెళ్ళగానే సామాన్ తీసుకొని ట్రంక్లో నుంచి లోపలికి వెళ్ళిపోయి కాస్త హ్యాండ్ వాష్ చేసుకొని మన ఆప్రికాట్ డిలైట్ రెసిపీ స్టార్ట్ చేసేసినాం. యాక్చువల్లీ మనకి ఎట్లయినా టైం ఉంది, మనం ఫ్రెష్ అవ్వాలి, కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి, అంత టైం ఉంది కాబట్టి మనం ఫస్ట్ ఆప్రికాట్ నానబెట్టాలి దీనికోసం. సో అది ఇప్పుడే వేసిద్దాం. అండ్ దానికి నేను ఈ బౌల్ వాడుతున్నా. ఈ బౌల్లో లెట్స్ టేక్ సమ్ వాటర్ అండ్ మనం ఈ వాటర్ని హీట్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, వీ గాట్ దిస్ వాటర్ టు డిసైడ్ టెంపరేచర్. నేనైతే ఒక 1.5 minute మైక్రోవేవ్ వేసిన, బట్ అండ్ ఇప్పుడు దీంట్లో ఆప్రికాట్ చేద్దాం. యా, సో ఇది మనం అట్లీస్ట్ ఒక 2 hours పెట్టాలి. మనం కిచెన్ అంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి మిగతా అన్ని చేసే వరకు ఎట్లా నానుతుంది. సో అందుకే ఇప్పుడు పెట్టేసా. సరే, ప్రొసీజర్ స్టార్ట్ చేస్తే మనకు స్టెప్స్ ఉన్నాయి అన్నమాట. దీంట్లో లేయర్స్ ఉంటాయి. ఆప్రికాట్ డిలైట్ కదా, ఒకటి ఏంది కస్టర్డ్ మిల్క్ చేయాలి, కండెన్స్ మిల్క్ అండ్ హెవీ క్రీమ్ని కాంబినేషన్ సంథింగ్ చేయాలి, అండ్ కేక్ అండ్ మన ఆప్రికాట్. సో ఆప్రికాట్ ఎట్లయినా మనది నానుతుంది కాబట్టి, సో ఆల్మోస్ట్ 2 hours అయిపోయింది, బట్ నానుతుంది కాబట్టి స్టిల్ నాని, మనకి వేరే పనులు ఉన్నాయి కదా. సో మనం ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ బాయిలింగ్ దిస్ మిల్క్. దాని ప్రకారం చేసుకుంటూ ఉంటుంది. మనము ఒక బౌల్లో ఈ కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేద్దాం. యాక్చువల్లీ ఇది షాన్ అనే బ్రాండ్ అంట, నాకు అదే దొరికింది, తీసుకొచ్చిన. అండ్ యాక్చువల్లీ పౌడర్ని మనం డైరెక్ట్గా మిల్క్ బాయిల్ అవుతున్నా అంటే వేసేయచ్చు, కానీ మనకు లమ్స్ వద్దు కదా. సో లమ్స్ రావద్దు అంటే ఇలా చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఈ మిక్స్ చేసిన ఈ కస్టర్డ్ దాన్ని ఆ బాయిలింగ్ మిల్క్లో వేసుకోవాలి. యాక్చువల్లీ సో అలా అది బాయిల్ అయిన తర్వాత కస్టర్డ్ అయిపోతుంది. ఇప్పుడు మనము ఇంకో మిక్చర్ తీసుకున్నాం, అదే మన కండెన్స్ మిల్క్ అండ్ హెవీ క్రీమ్ సమ్ మిక్చర్. యాక్చువల్లీ మనం కొంచెం హెవీ క్రీమ్ తీసుకొని దీంట్లో ఈ కండెన్స్ మిల్క్ వేసుకుందాం. యాక్చువల్లీ మనం ఆ కస్టర్డ్లో షుగర్ వేయాలి. నేను షుగర్ వాడను, బట్ ఐఎమ్ యూజింగ్ దిస్ స్టీవియా. ఇట్స్ జస్ట్ యాడ్ లైక్ 1 or 2 drops ఆఫ్ దిస్ వెనిలా ఎసెన్స్. సో ఇప్పుడు మన కస్టర్డ్ ఆల్మోస్ట్ రెడీ. సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మనకి. యా,
సో ఇలా ఉంటే చాలు. సో మనం ఇందాక నానబెట్టుకున్న ఆప్రికాట్స్ అదే వాటర్లో వేసి మనం బాయిల్ చేసుకున్నాం. ఐమ్ ఆల్సో యాడింగ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ షుగర్. ఆప్రికాట్స్ బాయిల్ అయిపోయినాయి, మనము దాన్ని గ్రైండ్ చేసుకోవాలి, ప్యూర్ చేసుకోవాలి బేసిక్గా. ఇట్స్ టైమ్ ఫర్ ద లేయరింగ్, ద లాస్ట్ పార్ట్. ఇది మన కస్టర్డ్ రెడీ అయిపోయింది, మన ఆప్రికాట్ ప్యూర్ రెడీ అయిపోయింది, ఇది కూడా రెడీ అయిపోయింది. అండ్ దిస్ ఇస్ అవర్ వెనీలా కేక్. మనకి యాక్చువల్లీ వాల్మార్ట్ దాంట్లో ఈ ఫ్రాస్టింగ్ వచ్చింది, విచ్ ఐ డోంట్ లైక్, సో అది పీకేద్దాం. యాక్చువల్లీ ఫస్ట్ మనం ఒక లేయర్ ఆఫ్ ఆప్రికాట్ ప్యూర్ వేద్దాం. ఇప్పుడు మనం మన బ్రెడ్ పెట్టుకుంటూ ఇప్పుడు మనము ఒక లేయర్ ఆఫ్ కస్టర్డ్ అండ్ ఇంకో లేయర్ ఆఫ్ ఆప్రికాట్, ఈ లేయర్ ఆఫ్ heavy cream, and now another layer of cake. Okay, now again let's put some apricot and inko layer of custard and inko layer of heavy cream. And మనకి ఇంకో 2 బ్రెడ్స్ అట్లనే ఉన్నాయి కాబట్టి ఒక లాస్ట్ లేయర్ వేద్దాము. అండ్ దిస్ ఈజ్ అవర్ ఆప్రికాట్ డిలైట్. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 or 3 hours తర్వాత మంచి కూల్ అయిన తర్వాత విల్ టేస్ట్ అండ్ విల్ లెట్ యూ నో. ఓకే, మనం ఫ్రిడ్జ్లో పెట్టి మన ఆప్రికాట్ డిలైట్ బయట తీసినాం. అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ నౌ. సో let's dig in. Amazing. It's so good. And మీరు కూడా కావాలంటే సేమ్ ట్రై చేసి కమెంట్స్లో అయిపోవట్లేదో, బట్ దిస్ ఇస్ సో అబ్సల్యూట్లీ గుడ్. ఈరోజు మళ్ళీ చీట్, మళ్ళీ ఎందుకంటే రేపు నుంచి మళ్ళీ ఆ డైటింగ్, నో షుగర్. సో ఈరోజు ఎంత తిన్నా. నైస్. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ ఐల్ ఎంజాయ్ దిస్.